My fans, thank you so much. Without you, I'm zero. కల్కి సినిమా సక్సెస్ తో మరోసారి ఇండియన్ బాహుబలి అనిపించారు కలెక్షన్స్ లో ప్రభాస్. కల్కి సినిమా సాధించినటువంటి 1000 కోట్లతో ఎంతో ఆనందంగా ప్రభాస్ అభిమానుల కోసం ఒక వీడియో సందేశాన్ని అందించారు. ఇందులో ఆ అభిమానులు మీరు లేకపోతే నేను జీరో అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల గుండెను తాకే, కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చేలా చేశాయి. ఎందుకంటే ఈరోజు అపర కుబేరుల్లో ఒకరిగా అయితే మన ప్రభాస్ పేరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తితో పాటు ఒక సినిమాకి 150 కోట్ల వసూలు చేసేటువంటి అసలు సిసులైన హీరోగా ప్రభాస్కి పేరుంది. మరి అలాంటిది తాజాగా కల్కి సినిమాతో విజయం సాధించిన ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా అయితే సత్తా చాటుతోంది. అమితాబ్, కమల్, దీపిక లాంటి స్టార్ కాస్ట్తో అదిరిపోయే రేంజ్లో విఎఫ్ఎక్స్తో అయితే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఈ విజయంపై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు మన ప్రభాస్. ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఒక జీరో. నాగర్జున్కి థ్యాంక్ యూ. ఇంత సినిమా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. ఇలాంటి అద్భుతమైన సినిమాని తీసినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. దత్తగారు చాలా గట్స్ ఉన్న నిర్మాత. ఈ సినిమాపై వాళ్ళు పెట్టే ఖర్చు చూసి నేనే ఒకసారి చాలా షాక్ అయ్యాను. ఒక్కోసారి సార్ ఇంత ఎక్కువ పెడుతున్నారు అనేసి నేను చాలా చెప్పినా మీరేం టెన్షన్ పడద్దు, మనం పెద్ద హిట్ కొడతామంటూ క్వాలిటీ సినిమా ఇస్తున్నాం అనేవాళ్ళు. ఇక స్వప్న, ప్రియాంకలు కూడా థ్యాంక్స్. వీళ్ళందరి వల్లే ఇండియాలోనే దిగ్గజ నటులైన అమితాబ్, కమల్ సార్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన నేను వాళ్ళతో నటించడం చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపిక కూడా థ్యాంక్స్. పార్ట్ 2 ఇంతకంటే పెద్దగా ఉండబోతోంది. నా ఫ్యాన్స్కి మరోసారి థ్యాంక్స్ అంటూ చెప్పారు. ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోని వైజయంతి మూవీ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ప్రభాస్ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని వాళ్ళందరూ కూడా తిరిగి ప్రభాస్ని మెచ్చుకుంటుండడం డార్లింగ్ మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమగా చెప్పుకోవచ్చు.